కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేంద్ర నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు పాల్గొన్నారు. యువత సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తామని మహేంద్ర నాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఎన్నో కేసుల మధ్యన, ఎన్నో నిర్బంధాల మధ్యన ఎన్నో పోరాటాలు కొనసాగించి విద్యార్థులకు మేలు చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా నియామకం కావడం జరుగుతుంది. ఈ నియామకానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను మనమందరం కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కాకముందు ఒక సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేసి శాస్త్ర సాంకేతిక రంగం నుంచి సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందించిన రంగం నుంచి ఎడ్యుకేషన్ వ్యవస్థ, మెడికల్ విద్యా వ్యవస్థ, హాస్పిటల్స్ను అనేక రంగాలను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారని కొంతమంది చర్చించుకుంటే మొన్న విన్నా. కాంగ్రెస్ పార్టీ విభజించింది వాస్తవం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ